ప్రపంచంలోనే మొదటి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ రాధాకృష్ణులదే. రాధ ఎందుకు మరణించిందో తెలుసా? ప్రాచీన హిందూ శాస్త్రాల్లో ప్రేమ అనగానే గుర్తుకు వచ్చే జంట రాధాకృష్ణులే. వారి ప్రేమ నిస్వార్థమైనది, ఎంతో మధురమైనది. వారిలో ఒకరి పట్ల ఒకరికి ఉన్నది ప్రేమ కన్నా ఆరాధన అని చెప్పుకోవచ్చు. వారి ప్రేమ కథ విన్నా మధురంగా, ప్రశాంతంగా ఉంటుంది. కానీ చాలామందికి ఒక సందేహం ఉంది. కృష్ణుడు ఎందుకు రాధాను పెళ్లి చేసుకోలేదు? వాళ్ళిద్దరూ ఎందుకు వేరువేరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని. శ్రీకృష్ణుడు 8 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు, కానీ రాధాని మాత్రం చేసుకోలేదు. అసలు వీరి ప్రేమ కథ ఎందుకు విషాదాంతమైందో తెలుసుకుందాం. రాధ రేపల్లె అనే గ్రామంలో వృషభాను కీర్తిదేవి అనే దంపతులకు జన్మించింది. ఆమెని లక్ష్మీదేవి అవతారం అని కూడా చెప్పుకుంటారు, కానీ దీనికి స్పష్టమైన సాక్ష్యం మాత్రం లేదు. బృందావనంలో రాధాగా, మధురలో రుక్మిణిగా అవతరించింది లక్ష్మీదేవి అని, ఆ ఇద్దరూ ఒకటేనని ఎంతోమంది నమ్మకం. కృష్ణుడు రాధని తొలిసారి తన 8వ సంవత్సరంలో చూశాడని చెప్పుకుంటారు. అప్పటి నుంచి వారిద్దరి ఆరాధన మొదలైందని అంటారు. వారిది దైవైక ప్రేమగా చెప్పుకుంటారు. నల్లటి కృష్ణునికి పాల నురుగు లాంటి ఛాయతో మెరిసిపోయే రాధను చూస్తే ఎంతో ముచ్చట వేసేది. కృష్ణుడు వేణువు వాయిస్తే చాలు రాధ పరవశించిపోయేది. ఆ వేణువే రాధను కృష్ణుడి దగ్గరకు చేర్చిందని చెబుతుంటారు. కృష్ణుడు రాధ అందానికి మైమర్చిపోతే రాధ కృష్ణుడి వేణుగానానికి పరవశించిపోయేది. వారిద్దరి ఆత్మలు ఒకటి చేసింది వేణునాదమే. గోపికలతో పాటు, రాధా స్నేహితులతో పాటు కృష్ణుడు అడవిలో అల్లరి చేస్తూ తిరిగేవారు. అయితే కంసుడి గురించి కృష్ణుడికి తెలిసాక అతడిని చంపాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు మధురకు బయలుదేరతాడు. అప్పుడే రాధాకృష్ణుల జంట మొదటిసారి విడిపోయింది. కానీ రాధ మనసు ఎప్పుడూ కృష్ణుడి గురించే ఆలోచించేది. కృష్ణుడు కూడా రాధను తలుచుకొని క్షణం అంటూ లేదు అని చెప్తుంటారు. కృష్ణుడు వెళ్ళిపోయాక రాధ తన కుటుంబం కోసం అయాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందని చెప్తుంటారు. అయినా కూడా ఆమె తన వైవాహిక బాధ్యతలను నిర్వర్తించకుండా కృష్ణుడిని ఆరాధిస్తూ ఉండేదట. రాధ పెళ్లి వార్త తెలుసుకుని కృష్ణుడు ఎంతో వేదనకు గురయ్యాడు. రాధ వైవాహిక జీవితం బాగుండాలని, ఆమె సంతోషంగా ఉండాలని ఎంతో కోరుకుంటాడు కృష్ణుడు. మనసులో కృష్ణుడిని నింపుకున్న రాధ వైవాహిక జీవితాన్ని అనుభవించలేకపోతుంది. ఆమె సన్యాసిని కావాలనుకుంటుంది. అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న కృష్ణుడు రాధను కలిసేందుకు వస్తాడు. ఆమె చివరి క్షణాలు కృష్ణుని ఒడిలోనే గడిచాయి. కృష్ణుని ఒడిలో తలపెట్టుకున్న రాధ తన కోసం వేణునాదాన్ని వినిపించమని కోరుతుంది. ఆ వేణునాదం వింటూ రాధ చివరి శ్వాస తీసుకుంటుంది. రాధ మరణించిందని గ్రహించిన కృష్ణుడు ఇక తనకు వేణువుకు అవసరం ఉండదని దాన్ని విరగ్గొట్టి విసిరేస్తాడు. రాధ మరణం అతని హృదయాన్ని ఎంతగా వేధించిందో వీణ విరగ్గొట్టడం ద్వారానే అర్థమవుతుంది. రాధ కుటుంబ బంధాలు ఆమెను కృష్ణుడిని చేరకుండా అడ్డుకుంటే, కృష్ణుడి కర్తవ్యాలు రాధను పెళ్లి చేసుకోకుండా ఆపాయి. అలా వీరిద్దరూ తమ ప్రేమను త్యాగం చేశారు. అందుకే ప్రపంచంలోనే తొలి బ్రేకప్ లవ్ స్టోరీ రాధాకృష్ణులదేనని చెప్తుంటారు. కానీ వీరి ప్రేమలో ఎంతో స్వచ్ఛత ఉంది, ఎంతో ఆరాధన ఉంది. ఎదుటివారు తమను కాదని వెళ్ళిపోయినా కూడా వారు బాగుండాలని కోరుకునే ఈ రాధాకృష్ణుల ప్రేమ నేటి ప్రేమికులకు ఆదర్శం.